మోంతా తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏపీ, తెలంగాణలో పంటలు ధ్వంసమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంతా బీభత్సం సృష్టించింది. మచిలీపట్నంలో బలమైన గాలుల దాటికి రహదారులపై విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడిపోయాయి. చాలా వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాలకు రోడ్లపైకి వరద నీరు చేరింది. వంతెన సైతం తెగిపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించకపోయాయి. పాఠశాల సైతం నేలమట్టమైంది. అరకులోని రైల్వే ట్రాక్పై కొండ చర్యలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కితలంగి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండడంతో పురిటి నొప్పులతో అవస్థలు పడ్డ గర్భిణిని అతి కష్టం మీద అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. Floating the game.